అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళ ముందుగా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా, నా అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. అదేమిటంటే, ఇప్పుడు అదందరికీ తెలిసిన విషయమే. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అందరూ విన్నారు. ఆయన గీతాంజలి అనే గొప్ప రచన చేసి నోబెల్ బహుమతి పొంది ఉన్నారు. ఆయన కలం నుండి జాలువారిన జనగణ మన జాతీయ గీతంగా ప్రసిద్ధికెక్కింది. ఆ నేషనల్ యాంథమ్, ఆ జాతీయ గీతాన్ని ప్రతి పాఠశాలలో, కళాశాలలో, అలాగే మనమందరం కూడా తప్పనిసరిగా అది నేర్చుకోవాలి కూడా. అయితే కొంతమంది అంటే కొన్ని అనివార్య పరిస్థితులు అవనివ్వండి, లేదా ప్రాక్టీస్ లేకపోవటం అవటం మూలంగా అవనివ్వండి, ఆ జనగణమనలో కనీసం 3-4 తప్పులు దొరుకుతున్నాయి. అదే కంటిన్యూషన్లో వాళ్ళు పాడేస్తున్నారు. ఉదాహరణకి జలధి తరంగా అయితే జలసిత అని, అలాగే జాహే అంటే గాహే అంటే జాహే అని, అలాగే ఉచ్చల అంటే ఉత్కళానికి ఉచ్చల అని, ఇట్లా మనకి తెలిసే వినేటప్పుడు ఆ తప్పులు రిపీట్ అవుతున్నాయి. వాటిని కరెక్ట్ చేసుకుంటూ ప్రతి విద్యార్థి, వారితో పాటుగా మనం కూడా ఈ దేశ పౌరులం కదా, అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఆ జాతీయ గీతాన్ని ఇవాళ మీకు నేను వినిపించబోతున్నాను. అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని. ఇది 52 సెకండ్లలో పాడాలి. ఈ జనగణమన అనేది బొటనవేళ్ళు 2 ఇలా పెట్టి, కాళ్ళు 2 దగ్గర పెట్టుకుని చక్కగా స్టిఫ్గా నుంచుని పాడవలసినటువంటి ఈ గీతం. మన దేశభక్తిని మనమే పెంపొందించుకుంటూ మనతో పాటు మన వారసులను కూడా తయారు చేయాలి. కాబట్టి అందరూ నేర్చుకోవాల్సినటువంటి జాతీయ గీతం ఇది. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ఇంత చక్కటి జాతీయ గీతాన్ని మనమందరం కూడా మనం నేర్చుకుని మన ముందు తరాల వారికి నేర్పి మన దేశం పట్ల మనకున్న గౌరవాన్ని అందరం చాటుదాం. నా యొక్క ఆశ ఇది. ఎందుకని ఇది కూడా ఒక అంశంగా నేను ఈ యూట్యూబ్లో చెప్పదలుచుకున్నానంటే, ఎడ్యుకేషన్ అనేది ఒక పరిధిలోనే కాదు, ఆల్రౌండ్గా ఉండాలి, అన్నిట్లోనూ ఉండాలి. కేవలం ఒక పుస్తకం చదువుతో కాదు, మనిషి జీవితం చదువుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మన పరిసరాలు, మన సమాజం, మన దేశం గురించి కూడా తెలుసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ఇది కూడా మీ ముందు ఉంచదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.